నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న వాహనదారులు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు. గూడూరు పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఆర్డీఓ సత్యనారాయణ. కళాశాల అభివృద్ధికి చేయూత అందిస్తాం. గూడూరు తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి సమీక్షించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ లో ఉచిత విద్య. ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు కళాశాలలో కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించిన ప్రతినిధులు. వైభవంగా మోహిని ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత విష్ణాలయంలో జరిగిన అభిషేకాలు విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లాలో కూడా డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. పట్టణాలు మండలాల పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. అధికారులు మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద తనిఖీలు ముమ్మరమయ్యాయి. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో కూడా ఆయిల్ కొరత కనిపిస్తోంది. గూడూరు పట్టణంతో పాటు మనుబోలు తదితర మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద ఆదివారం సాయంత్రం నుండి వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి వేచి ఉన్న పెట్రోల్ డీజిల్ దొరకకపోవడంతో చోదకులు గగ్గోలు పెడుతున్నారు. నెల్లూరులో పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వాహనాలు నిలిచి ఉన్నాయి. క్యాన్లకు డీజిల్ పట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన సంస్థలకు నష్టాలు పెరిగాయి. దీంతో అమ్మకాలు కుదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న సమాచారం. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో ఆదివారం రాత్రి నుండి పెట్రోల్ డీజిల్ కొరత కనిపించింది. పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి ఉండడం కనిపించింది. దీంతో ఆర్డీఓ సత్యనారాయణ స్పందించారు. పట్టణంలోని పలు బంకులను ఆయన తనిఖీ చేశారు. పెట్రోల్ డీజిల్ నిల్వలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ లేదని చెప్పవద్దని సూచించారు. అనంతరం ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ డీజిల్ తగిన నిల్వలు ఉన్నాయన్నారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద వీఆర్ఓను ఏర్పాటు చేశామని, రైతులు తమ పొలం వివరాలు తెలియజేసి క్యాన్ల ద్వారా పెట్రోల్ డీజిల్ తీసుకోవచ్చని తెలిపారు. పెట్రోల్ డీజిల్ దొరకదేమోనని ప్రజలు ఒక్కసారిగా రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 27 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ప్రతిరోజు ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నట్లు తెలిపారు. 2 వీలర్స్ కు 3 లీటర్లు, 4 వీలర్ కు 20 లీటర్లు, భారీ వాహనాలకు 50 లీటర్లు పెట్రోల్ డీజిల్ విక్రయించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. మనకి నిన్న నుంచి మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ కొత్తగా ఉందని చెప్పేసి వదంతులతోటి ఎక్కువ మంది బాగా భయాందోళనకు గురయ్యి మళ్ళీ పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదన్న ఆందోళనతో పెట్రోల్ బంక్ దగ్గరికి క్యూలు కడుతున్నారు. మనకి గూడూరు డివిజన్లో మనకి మొత్తం 3 మండలాలు కలిపి మొత్తం 24 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేది ఏంటంటే, మన దగ్గర అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా సఫిషియెంట్ స్టాక్ ఉంది. మనకి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. అదేవిధంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి. మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న స్టాక్ ప్రకారం మనం ఒక రేషియోలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీఆర్ఓని, ఆర్ఐని క్లోజ్ మానిటరింగ్ పెట్టాం. పోస్ట్ స్టేషన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. కాబట్టి అవసరం లేకుండా ఎవరు కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆందోళనతో ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని చెప్పేసి, అంటే కారు కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ ట్యాంక్ నిండా పట్టమని చెప్పేసి అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళతో గొడవ పడడం అలాంటివి ఎవరు చేయొద్దు. దయచేసి మేము ఒక రేషియోలో పెట్రోల్ బంకులో డీజిల్ కానీ పెట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 వీలర్స్కి అయితే 100 రూపాయలకి, పెట్రోల్ అయితే 10 లీటర్స్
అదేవిధంగా హెవీ వెహికల్స్కి అయితే 20 లీటర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించాలి, అందరూ కూడా గమనించి కోఆపరేట్ చేయండి. అందరూ కూడా మనం ఒకేసారి ఆందోళనతో ఫుల్ ట్యాంక్ని తీసుకెళ్ళిపోతే అక్కడ ఉన్న స్టాక్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరు తీసుకురావద్దని చెప్పేసి మనం అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ ఎవరికైనా డీజిల్ నీడ్ ఉంటే సంబంధిత ఆక్వా అసిస్టెంట్ ఆ విలేజ్కి సంబంధించిన విఆర్ఓని కన్సల్ట్ చేస్తే మీకు ఉన్న ఆక్వా విషయం వాళ్ళు చూసి మీకు ఎంత కావాలనేది వాళ్ళు ఒక కూపన్లాగా మీకు సర్టిఫై చేసి ఇస్తారు. అది తీసుకొని మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక విఆర్ఓ ఉంటారో వాళ్ళు చూసి మీకు ఆ క్యాన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతేనే మీరు ఈ విధంగా తీసుకోవాలి, అవసరం లేకుండా ఎవరు కూడా తీసుకోవద్దండి. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా మన గూడూరు డివిజన్ ఉన్న ఆల్రెడీ ప్యాడీ అంతా కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాట్లు స్టార్ట్ చేయాలని దమ్ము చేయాలనుకుంటే మీరు కూడా క్యాన్తో తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా మీరు విఆర్ఓని సంప్రదించి విఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ చేసుకొని మీరు పెట్రోల్ బంక్లో ఉన్న విఆర్ఓని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. అవసరం లేకుండా ఎవరు తీసుకోవద్దు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇంకా కంటిన్యూగా మన స్టాక్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి భయాందోళన చెందొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు భయాందోళన చెంది క్యూలు కట్టి రోడ్డు ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తీసుకొచ్చే పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి పరిస్థితి చేయొద్దు. అందరూ కూడా పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసి పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని కూడా సహకరించి చక్కగా పీస్ఫుల్ వాతావరణంలో మీరు కావాల్సిన ప్రజెంట్ నీడ్ భవిష్యత్తు నీడ్ కాదు, ప్రజెంట్ నీడ్ మీకు కావాల్సింది ఏదైతే ఉందో తీసుకునేవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ హాస్పిటల్కి సంబంధించి ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వెహికల్స్కి సఫిషియెంట్గా ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి ఇయర్ మార్క్ చేసుకున్నాం, ఏ బంక్ దగ్గర అయితే ఇవ్వాలో. ఇంకా మరికొందరు అధికారులు మాట్లాడారు. ఉన్న 10 పెట్రోల్ బంకులను విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సౌదపేటలోని ఇండియన్ పెట్రోల్ బంకులు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులోనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కానీ డీజిల్ బంకు కొంత త్వరగా కొత్త అయితే ఉన్నది, కానీ పెట్రోల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. డీజిల్ కూడా కట్ చేస్తున్నారు, ఈరోజు వస్తుందని తెలియజేస్తున్నారు. కావున ప్రస్తుతానికైతే గూడూరు మండలంలో డీజిల్కి పెట్రోల్కి అయితే ఇటువంటి ప్రజలు కూడా దీన్ని గమనించి మీకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే మీరు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని అధ్యాపకులు పూర్వ విద్యార్థులు కలిసి కళాశాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చించారు. రెండోపట్నం పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సందర్శించారు. ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను ప్రిన్సిపల్ ఇబ్బంది పెట్టడం ఎమ్మెల్యే నివేదిక మేరకు ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో భాగంగా కళాశాల నిర్వహణపై విద్యార్థులు, అధ్యాపకులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకుని ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఇటీవల విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వైఖరి బాధ కలిగించిందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కళాశాలలో ఎక్కువ అడ్మిషన్లు జరిగేలా విద్యార్థులు చొరవ తీసుకోవాలని, కళాశాలకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన వివరించారు. అందరూ అడిగితే పాపం అందరూ బాధలు చెప్పారు. చెప్పిన తర్వాత సరే తప్పదు కాబట్టి ఆయనతో ఒకటి పిలిచి మాట్లాడాం, ఆఫీస్కి పిలిచి మాట్లాడాం. అప్పుడే అర్థమైంది. ఇప్పుడు మా సీఏ గారు కూడా ఉండారు, దగ్గరే ఉండారు. అంటే ఆయన వర్షను ఆయన చూస్తే ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు. సరే ఎందుకు లేకపోయింది మనకి, ఆయన ఎందుకు ఉంటారని చెప్పి మనం మన పిల్లలు ఇచ్చినన్ని కూడా మనం ట్యాక్స్ చేసాం, ఫేషియల్ ట్యాక్స్ చేసాం. వాళ్ళు కూడా చేయించుకొని ఏదో నిర్ణయం అయిపోయింది. మనం అంటే అతనికి ఏదో మనం చేయాలని అయితే కాదు, ఎంప్లాయీస్ మనం ఇట్లా చేయడం పద్ధతి అయితే ఆయన ఉద్యోగం వల్లే ఆయన తెచ్చుకున్నాడు. అది కాబట్టి ఏంటంటే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన గురించి మర్చిపోండి. మళ్ళీ ఇక్కడికైతే మళ్ళీ పోస్టింగ్ చేయడం ఆయన ఉంటాడు, ఎక్కడో వదిలేయండి. ఇంకా మా కాలేజీ మేమందరం కూడా చదువుకున్న వాళ్ళం. మా కాలేజీ బాగుంటే మాకు సంతోషం. మేము కాలేజీ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో నాగేంద్ర మీరు అన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఏంటంటే పిల్లలకు కూడా చెప్పాను. విషయం ఏంటంటే పిల్లలు కూడా చెప్పానంటే సిన్సియర్గా ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారో వాళ్ళందరూ క్లాస్కి రావాలి. దాంట్లో సగం మంది వచ్చేటట్లేదు, అది కుదిరే కాదు కదా.
ఇప్పుడు మీకు ఫేస్ ఐడెంటిటీ పెట్టారు సార్ బయోమెట్రిక్ కదా. కాబట్టి చెప్తాను, ఇప్పుడు వాళ్ళు పిల్లలకి అటెండెన్స్ కావాలా, అది ఉంటే అటెండెన్స్, అది ఉంటే ఫీజు రియంబర్స్మెంట్. అది మీరు వాళ్ళకి చెప్పాలి, అంటే వాళ్ళకి తెలియదు కదా చెప్పాలి. వాళ్ళు ఏంటంటే పాపం వస్తారు, ఊరికి వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్ అవ్వాలంటే రాదు, అంతే కదా. ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే కాదు, అటెండెన్స్ లేకపోతే. ఫేస్ ఐడి ఉంటే వాళ్ళు అవుతారు. అందరూ పెట్టేస్తాం, మాకు కూడా అసెంబ్లీ కూడా మాకు ఫేస్ ఐడి, మేము కూర్చుంటేనే మాకు ప్రజెంట్ చేస్తారు, లేకపోతే ఆప్షన్. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి పిల్లలకి తెలియాల్సిన అవసరం. వాళ్ళు చెప్పడం ఏంటంటే లెక్చరర్స్ మాత్రం మాకు దేవుళ్ళు అండి, మాకు బంగారంగా చూసుకున్నారు మమ్మల్ని చెప్పి ప్రిన్సిపల్ గారు తప్ప. సరే మనం గౌరవియాలి కాబట్టి ఇలా ప్రిన్సిపల్ గౌరవ ఎందుకు తగులు ఇదిలో ఎందుకు మంచి కాదు అని చెప్పి వీళ్ళతో మాట్లాడి అందరూ కలిసి ప్రూఫ్ కూడా పెట్టి ఆయన కూడా చెప్పి పంపించాం. ఆయన మాట్లాడి డిఫరెంట్గా మాట్లాడాడు. సరే నేను కూడా కాలేజ్ స్టూడెంట్ కాబట్టి గమ్మున ఉన్నాయి, లేకపోతే వేరే మామూలు ఎమ్మెల్యే వేరే మా కాలేజీ కాబట్టి మనం అట్లా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు మనం అట్లా మాట్లాడకూడదు కాబట్టి మేము కూడా గౌరవంగానే చెప్పి ఇంకా అయిపోయింది సార్ చదువుకోండి అని చెప్పాం. కానీ మన పని అయితే మనం చేసాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా, బట్టలకి ఇబ్బంది లేకుండా. మీరు చెప్పింది మేము చేసాం, మీకు చెప్తున్నాను. దేశాలు నలుమూల ఉన్నారు. ఈ కాలేజీ మీద వాళ్ళందరూ కూడా ప్రేమ ఉంది, ఇక్కడున్న మాకు కూడా ప్రేమ ఉంది. 2014లో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అయిన తర్వాత నాగేంద్రన్న వీళ్ళంతా కూడా వచ్చి ఈ కాలేజీ పరిస్థితి వివరించిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాంట్లో పాత స్టూడెంట్స్ అందరినీ, మాకు ముందు బ్యాచ్లు తర్వాత బ్యాచ్లు అందరినీ కూడా ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. దానికి చాలా పెద్ద మొత్తంలో కూడా ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టడం జరిగింది. ఆయన సొంత నిధులతోనే గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కాలేజీకి తిరిగి ఒక ఊపు వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఆ తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లో డబ్బులు ఫీజులు కట్టి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇక్కడ ఒక హాస్టల్ బిల్డింగ్ ఉంటే, అటాచ్డ్ హాస్టల్ ఉంటే పిల్లలకి బాగుంటుందని చెప్పని దాదాపు 34 లక్షల రూపాయలు తీసుకొచ్చి వెనక హాస్టల్ బిల్డింగ్ కట్టారు. ఎందుకో ఉచితంగా చదువు చెప్తున్నా ప్రభుత్వం కళాశాలలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నా కానీ పిల్లలు చేరడం పోవడం చాలా ఇబ్బంది. ఈరోజు ఈ సమావేశంలో నాయకులు, అధ్యాపకులు బిల్లు చెంచురామయ్య, రహీం, అధ్యాపకులు నాగేంద్ర ప్రసాద్, పెంచలయ్య, సురేంద్ర, మస్తానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాలతో పాటు బాలాజీ, స్వర్ణాంధ్రి భారతి కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి ఇంటర్ విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆదిశంకర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో 100% ఫీజు రాయితీ వర్తిస్తుంది. ఈ వివరాలను కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ, ఏఓ రామయ్య వెల్లడించారు. సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు అయింది. ఇది 26వ సంవత్సరం. 2025 నుంచి ఆదిశంకర విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ముఖ్యంగా కోర్సెస్ అయితే రెగ్యులర్గా రొటీన్గా ఉండే డిగ్రీ కోర్సెస్ కాకుండా మేము ఈ ఇయర్ నుంచి స్పెషల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ముఖ్యంగా జాబ్ ఓరియంటెడ్, ఎక్కడైతే మనకి స్కిల్స్తో మంచి జాబ్స్, ఎక్కడెక్కడైతే ఈ నార్మల్ డిగ్రీ హోల్డర్స్ కూడా ఇంజనీరింగే కాకుండా మా అటెన్షన్ ఇయర్ నుంచి నార్మల్ డిగ్రీ మీద కూడా ఉంది, పీజీ డిగ్రీస్ మీద ఉంది, పిహెచ్డి డిగ్రీస్ మీద ఉంది. సో ఈ విధంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈరోజు కండక్ట్ చేసి క్వాలిఫికేషన్ అకాడమిక్స్ ఎక్సెల్ అయిన స్టూడెంట్స్ని మేము స్కాలర్షిప్ ఫార్మాట్లో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మన రామయ్య గారు చెప్పినట్టుగా 4 జిల్లాల్లో ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఇవి 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో కండక్ట్ చేస్తున్నాము. 3 సెట్ల కింద పేపర్లో పెట్టుకొని ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క ఎగ్జామ్ కింద కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ మీద స్కాలర్షిప్స్ ఇచ్చి ఆదిశంకరలో మేము వాళ్ళని మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్తో కూడా మంచి ప్లేస్మెంట్స్తో కూడా మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోర్సెస్ విషయంలో మనకి ప్రస్తుతం ఏఐసిటి యూజీసీ నామ్స్లో ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందో ఆ కోర్సెస్ని ఆదిశంకరలో, ఈ చుట్టుపక్కల ఏ యూనివర్సిటీలో కూడా అలాంటి కోర్సెస్ లేవు.
వాటన్నిటిని కూడా మేము ఆఫర్ చేసి ఈ ఇయర్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి నెల్లూరు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మా కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డిగ్రీ కంప్లీట్ చేసుకోవడము డీమ్డ్ యూనివర్సిటీ తిరుపతి, గుంటూరు ఈ జిల్లాల్లో విశేష స్పందన లభించింది. ఈ ఎగ్జామ్ 3 విధాలుగా 3 డేట్లలో జరుగుతుంది. ఈ ఆదిశంకర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈరోజు ఈ 3 జిల్లాల్లో విశేష స్పందన లభించింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్లో ఎవరైతే మొదటి నుంచి 10 ర్యాంకుల దాకా వచ్చినటువంటి పిల్లలకి 4 సంవత్సరాలు 100% వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా 10 నుంచి 20 లోపల వచ్చిన విద్యార్థులకి 50% ట్యూషన్ ఫీజులో రాయితీ ఉంటుంది. అదేవిధంగా 100 ర్యాంక్స్ వరకు వచ్చిన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఫీజులో రాయితీ వాళ్ళ ర్యాంకుని బట్టి వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం ఫీజు రాయితీ ఉంటుంది. ఈ ఎగ్జామ్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ లేదని ఎవరూ ఆందోళన చెందవద్దని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తెలిపారు. మనుబోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన తనిఖీ చేశారు. ప్రతి బంకు వద్ద రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తనిఖీ చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని 5 పెట్రోల్ బంకులున్నాయి. రాజోలుపాడు, వెంకన్నపాలెం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున బంకులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా ఉందన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డు చూపిస్తే క్యాన్లలో డీజిల్ పడతారని తెలిపారు. వీఆర్ఏ, వీఆర్ఓలను పెట్రోల్ బంకుల వద్ద నిరంతరం విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామని, వారి పర్యవేక్షణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పెట్రోల్, డీజిల్ పడుతున్నారని ఆయన వివరించారు. మనుబోలు మండలం నందు మొత్తం 7 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 7 పెట్రోల్ బంకుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము క్షేత్రస్థాయి నందు గ్రామ రెవెన్యూ అధికారులను కూడా నియమించడం జరిగినది. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి దగ్గర కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు హైవే ఆనుకుని ఉన్న మండలం కనుక హైవే ఆనుకుని ఉన్న మండలం నందు హైవే పక్కన మనకు 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 5 పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కడా కూడా స్టాక్ గానీ పెట్రోల్ గానీ ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్లి పరిశీలించి ప్రతి దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కొంత ఎక్కడా కూడా జాప్యం లేకుండా ఎవరూ ఇబ్బందులు పడకుండా అత్యంత అవసరమైన ప్రయాణాలు చేసే వాళ్ళకి కొంత మేరకు వెసులుబాటు చేస్తూ ఎవరికి కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా మనకు వాళ్ళకి పెట్రోల్ గానీ డీజిల్ గానీ పట్టవలసిందిగా పెట్రోల్ బంకులు వాళ్ళకి కూడా తెలియపరిచున్నాము. ప్రతి గంటకు ఈ విధంగా మనకు ఎంత స్టాక్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నదనేది మనం జిల్లా అధికారులకు తెలియపరచడం జరుగుతున్నది. ఉదయం జిల్లా కలెక్టర్ వారి టెలికాన్ఫరెన్స్ నందు కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు కూడా తెలియజేసినారు. దాని ప్రకారమే ఈ మండలంలో కూడా క్షేత్రస్థాయి పరిశీలించి క్షేత్రస్థాయి నందు ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులను, గ్రామ రెవెన్యూ సహాయకులను కూడా పెట్రోల్ బంకు వద్ద ఉంచడం జరిగినది. ప్రజలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగినా మేము ముందుండి వాళ్ళకి ప్రజల యొక్క సమస్యలు తీర్చేదానికి వెన్నంటే ఉంటామని తెలియపరుస్తున్నాము. మనకు మొత్తం హైవే పక్కన 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుడు అమరయ్య నాయుడు సేవాగుణం అభినందనీయమని ఆర్యవైశ్య ప్రముఖులు సోమిశెట్టి చెంచురామయ్య, నాయకులు పచ్చన నరసింహనాయుడు తదితరులు కొనియాడారు. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో పేపల్ల అమరయ్య నాయుడు పావని కుమారుడు భరత్ కుమార్ చౌదరి జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరుపూరు వెంకటేశ్వర్ల నాయుడు, ఆరికట్ల మసూదన్ నాయుడు, మోహన్ చౌదరి, కేఆర్య గోపాల్, వెంకటేశ్వర్ల నాయుడు, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. నా కుమారుడు జన్మదినం సందర్భంగా మన గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన సోమిశెట్టి చెంచురామన్న గారు,
గారు మరియు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడరు మన పచ్చవ నరసింహనాయుడు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పూరి వెంకటేశ్వర నాయుడు, అట్లమూడి వెంకటేశ్వర నాయుడు, మన పసుపులేటి గోపాలయ్య గారు, ఆరికట్ల మధుసూదన్ నాయుడు గారు, మన కేఆర్ఎం, వేళ్ళ మోహన్ చౌదరి, గౌరనాథుల గోపాలు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ముందుగా ఎవరికేం చెప్పలే పాపం, అప్పటికప్పుడే ఉత్తేజపరిచే విధంగా వాళ్ళకి హ్యాపీగా ఉండే విధంగా చేయాలని చెప్పి మనసులో కోరిక కలిగిన నాయుడు గారు ఇదే సాయి వృద్ధాశ్రమంలో ఎంతో కాలం నుంచి ఇక్కడ కష్టపడి నడుపుతున్నట్టు మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలా. ఎందువల్లంటే ఇది సామాన్య విషయం కాదు. ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటేనే, ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే చాలా కోడలు కొడుకు కష్టపడిపోతున్నారు. ఈరోజు ఆడపిల్లలు ఇవ్వమంటే, అబ్బాయి వాళ్ళకి ఆడపిల్లలు ఇవ్వమంటే డస్ట్బిన్లు ఇంట్లో ఉన్నాయని అడిగే రోజుల్లో, అంటే డస్ట్బిన్లు అంటే అమ్మా నాన్నలు, డస్ట్బిన్లు ఇంట్లో ఉన్నాయా అనే రోజుల్లో, ఈ రోజుల్లో ఒక మహిళ గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఒక వృద్ధాశ్రమాన్ని నడవాలంటే ఆషామాషి విషయం కాదు. అందువల్లనే ఇక్కడ ఎవరైనా ఏదైనా సేవ చేయాలంటే ధైర్యంగా ఇక్కడ అయితేనే మనకి న్యాయం జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇక్కడ రావడము. చాలామంది మా లయన్స్ మిత్రులైతేమి, ఏ క్లబ్బు మిత్రులైనా, వాసవి క్లబ్ అయినా, రోటరీ క్లబ్ అయినా, మా తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా ఇక్కడే మన వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చేస్తూ, వారు ఏదైనా అవసరమైనప్పుడు అడిగితే ఏ పార్టీ అనేది లేకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులందరూ కూడా ప్రగతి సేవా సంస్థ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్. పెంచలకోనలో స్వయంభుగా వెలిసిన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. గోనుపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవులతో కలిసి స్వామివారు పెంచలకోనకు బయలుదేరారు. కొత్త అల్లుడు ఉభయ నాంచారులతో కలిసి కోనకు చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి, రామయ్య స్వామి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, పీర్ల సోమయ్య యాదవ్, హారత్ నాయుడు, చీర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మనుబోలులో కొలువయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో మోహిని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం అర్చకులు హనుమాచార్యులు వేద మంత్రాలతో పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దుగ్గన వెంకటకృష్ణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు దుగ్గన రమేష్, శరణ్య, సురేష్, శారద దంపతులు వ్యవహరించారు. यत्परमं पदं त्रेण पदाचक्रमे विष्णुर्गोपदाभ्याम् अतो धर्माणि धारयन्नां विष्णाक् एतस्य राज्यमानप्तिं यो राजासं राज्यो वसुमेस्ति ॐ तद्विष्णोः परमं सदा वसन्ति वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ महादेव्यै धराय विद्महे सर्वसिद्धिं च धीमहि तन्नो धरा प्रचोदयात् ॐ तद्विष्णोः మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూ సమేత విష్ణు దేవాలయంలో ఈ రోజు ఏకాదశి వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి పంచామృతాభిషేకం, అలాగే విశేషంగా స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా మనుబోలు గ్రామ వాస్తవులైనటువంటి కీర్తిశేషులు శ్రీ దుగ్గన వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని, వారి కుమారులు, కోడళ్లు, కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి పొద్దున స్వామివారికి ఉదయం అభిషేకం దగ్గర నుంచి కూడా అన్నదాన కార్యక్రమం వరకు వాళ్ళు సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం, కృప కడగాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వాకాటి వెంకురెడ్డి జ్ఞాపకార్థం బొజ్జ హేమకుమార్ రెడ్డి, సునీత, పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम लिंगाय नमः, ओम शिवलिंगाय नमः, ओम आत्मलिंगाय नमः, ओम अमरनाथेश्वर लिंगाय नमः, ओम अरुणाचलेश्वर लिंगाय नमः, ओम वायुलिंगाय नमः, ओम जललिंगाय नमः, ओम लिंगाय नमः, ओम पगडलिंगाय नमः, ओम परमात्मकलिंगाय नमः, ओम परमात्मकलिंगाय नमः, ओम संगमे విధంగా మన పాలిచెర్ల గ్రామంలో భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయం, ఈ యొక్క స్వామివారికి గర్భాలయ దగ్గర నుండి స్వామివారికి అభిషేకం చేస్తూ ఓం దత్సర్వం ఓం దత్వరో నమః విష్ణుః యజ్ఞ ఏవాందద ప్రజస్సది సోత్రజుహాది విష్ణవే స్వాహ యజ్ఞాయ బల విఘ్నాయ నమః బలాయ నమః బల ప్రమథనాయ నమః సర్వభూతానాం బ్రహ్మాది బ్రహ్మణోద బ్రహ్మ శివమే అస్సదా శివోం భీమలింగేశ్వర
అందరినీ ఆ ఫ్లెక్సీ కూడా తీసుకురావాలి. అందరికీ పెడతారు, సాయంత్రం వరకు పెడతారు. రాపూరు మండలం అక్కమాంబపురం, సైదాపురం మండలం ఆర్వైజీపాలెం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వామివారు సమాధి అయిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆలయ చైర్మన్ మస్తానయ్య, వజ్రమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాపూరు సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డికి పూలమాల వేసి శాలువాలు కప్పి సత్కరించారు. మా పాప దించు. మంగళవారం, బుధవారం మనుగోలు బద్దివేలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా సోమవారం అర్చకులు సాయి కుమార్ శర్మ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. కామాక్షి దేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బండేపల్లి మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరమణయ్య దంపతులు, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం శాంతి नमो बाहुभ्यां तव तन्वने शंभवे नमः। नमस्ते अस्तु भगवद्निरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सर्वदेनाय दावते सत्त्वनां पतये नमो नमो वज्रते पद्महस्ते पद्मालये पद्मतलायताक्षी विश्वप्रिये विष्णुसहस्रनामोऽस्तु गृहे सर्वमाङ्गल्ययुक्ता
शुद्धलक्ष्मी क्षीरसमुद्रराजतनया वंदे मुकुंद प्रिया शुद्धलक्ष्मीर्मोक्षनमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वं नमः शिवाय महेश्वराय नमः ओम नमः शिवाय ओम संभवे नमः ओम नमः शिवाय ओम पिनाकिने शिवाय ओम कपर्दिने नमः ओम नमः शिवाय नीललोहितपानवे नमः ओम नमः शिवाय ओम नमः शिवाय सर्वाय ओम नमः शिवाय शिवप्रियाय नमः ओम नमः शिवाय ग्रीवाय नमः शिवाय कपालिने नमः ओम नमः గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,580 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,640 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,51,800 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 261 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న వాహనదారులు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు. గూడూరు పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఆర్డీఓ సత్యనారాయణ. కళాశాల అభివృద్ధికి చేయూత అందిస్తాం. గూడూరు తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి సమీక్షించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ లో ఉచిత విద్య. ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు కళాశాలలో కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించిన ప్రతినిధులు. వైభవంగా మోహిని ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత విష్ణాలయంలో జరిగిన అభిషేకాలు విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.